అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐపై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ గాయపడ్డట్లుగా తెలుస్తోంది. వెంటనే నిందితుడు అజయ్పై కాల్పులు జరిపాడు సీఐ శ్రీకాంత్. ఆదివారం రాత్రి మద్యం మత్తులో రాజా అనే వ్యక్తిపై అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవైతే జరిగింది. రాజా కంప్లైంట్తో అజయ్ను పట్టుకునేందుకు సీఐ వెళ్లినట్లుగా తెలుస్తోంది. సీఐ పైన కత్తితో దాడికి పాల్పడ్డాడు అజయ్. సీఐ కాల్పుల్లో నిందితుడు అజయ్ కాలిలోకి బుల్లెట్ దూసుకువెళ్ళినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అనంతరం అజయ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక తుపాకీ తూటా పేలడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఆ వ్యక్తి ఎందుకు దాడి చేయవలసి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? మురళి, అనంతపురం జిల్లాలోని ఎస్కే యూనివర్సిటీ సమీపంలో ఆకుతోటపల్లి వద్ద కాల్పుల కలకలం రేపింది. ప్రధానంగా గంజాయి మత్తులో తూగుతూ ఒక యువకుడి పైన అజయ్ అనేటువంటి యువకుడు ఆ ప్రాంతంలో అతను టీవీ టవర్ ప్రాంతంలో ఉన్నట్టు అజయ్ అనేటువంటి టీవీ టవర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే తన స్నేహితుని పైన మద్యం మత్తులో అజయ్ మద్యము అదే విధంగానే గంజాయి మత్తులో దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం టూ టౌన్ సిఐ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి అజయ్ ని పట్టుకునేందుకు అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అతన్ని పోలీసుల నుంచి తప్పించుకునేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే టూ టౌన్ సిఐ పకడ్బందీగా అతన్ని పట్టుకునేందుకు వేసినటువంటి నేపథ్యంలో అతను పట్టుబడినటువంటి సందర్భంలో టూ టౌన్ సిఐ శ్రీకాంత్ పై కత్తితో దాడి చేసినాడు. ఈ నేపథ్యంలోనే సిఐ శ్రీకాంత్ ఆత్మరక్షణ క్రమంలో అజయ్ అనేటువంటి మత్తులో ఉన్నటువంటి గంజాయి మత్తులో ఉన్నటువంటి అజయ్ అనేటువంటి యువకుడి కాళ్లపై కాల్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరువురు సిఐ అదే విధంగానే గంజాయి మత్తులో ఉన్నటువంటి అజయ్ అనేటువంటి యువకుడు కూడా గాయపడినటువంటి పరిస్థితి. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసు వర్గాలకు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అంతేకాకుండా పోలీస్ కాల్పులు నేపథ్యంలో స్థానికులు మొత్తం అందరూ కూడా నిర్ఘాంతపోయారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా స్థానికులకు ఎవరికూ అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడము, అసలు ఇక్కడ ఎందుకు పోలీసులు వచ్చారు అనేటువంటిది కూడా ఆకుతోటపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థానికులు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల గంజాయి సేవించే వారి సంఖ్య కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఈ దాడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయని స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంజాయి మీద ఉక్కుపాదం మోపాయని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గంజాయి సేవించినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి రసూల్? ఎస్ మురళి, మొత్తం పైన రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని పూర్తి స్థాయిలో గంజాయి టీంలను పూర్తిగా అంచేస్తాం. అదే విధంగానే గంజాయి సరఫరాదారులు కావచ్చు, లేకపోతే దాన్ని సేవించేటువంటి వారు కావచ్చు, ఎవరైనా కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మొత్తం ఆ యువతందరూ కూడా మద్యం మత్తులో గంజాయి మత్తులో కూలేటువంటి ఆ పరిస్థితి ఉంది. దీంతో వారి యొక్క జీవితాలు కూడా సర్వనాశనం అవడమే కాకుండా విచ్చలవిడిగా వారు వికృత చేష్టలకు పాల్పడుతూ ఎవరిపైన అంటే వారిపైన దాడి చేయడము, చిన్నంగా మహిళలను భయభ్రాంతులకు గురి చేయడము, ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడలో నిన్న మొన్నటి రోజున ఏం జరిగింది అనేటువంటిది రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి. ఇది మరొక ముందే అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక అజయ్ అనేటువంటి యువకుడు పెద్ద ఎత్తున ఈ గంజాయిని సేవించడము, అదేవిధంగా గ్రూపులుగా ఉంటూ ఆ గంజాయి మత్తులో కూర్చున్నటువంటి నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి స్నేహితులపైనే దాడి చేయడము, ఇలాంటి సంఘటనలు కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీంతో అజయ్కి సంబంధించినటువంటి స్నేహితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అజయ్ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విధంగా టూ టౌన్ పోలీసులు ఆరా తీశారు. అయితే ఎస్కే యూనివర్సిటీ సమీపంలోని ఆకుతోటపల్లి ప్రాంతంలో అజయ్ అనేటువంటి యువకుడు ఉన్నాడనేటువంటి సమాచారాన్ని తీసుకున్నటువంటి సిఐ శ్రీకాంత్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. అజయ్ని పట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో కత్తితో దాడి చేయడంతో ఇక చేసేదేమి లేక ఆత్మరక్షణ క్రమంలో సిఐ కూడా తుపాకీతో కాల్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అసలు కాల్పులు జరిగినటువంటి తర్వాత పోలీసులందరూ కూడా వెళ్లారు. మళ్ళీ అజయ్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించేటువంటి సందర్భంలో ఒకసారి ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ యువకుడిని చూస్తే ఖచ్చితంగా పరిస్థితి ఎలా ఉంటుంది, గంజాయి సేవించినటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా గంజాయి సేవించినటువంటి మత్తులో వారు ఎవరిపైన దాడి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. అనంతపురం నగరంలో కూడా చాలా ప్రాంతంలో గంజాయితో కొంతమంది యువత తూగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మత్తులో ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలియదు. రాత్రి వేళ 6, 6:30, 7 గంటల ప్రాంతంలో అవుట్స్కట్స్ ప్రాంతాలకు వెళ్లాలంటేనే కూడా పూర్తిగా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపుగా 4 పోలీస్ స్టేషన్లు అనంతపురం నగరంలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున వారిపైన పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా చెప్తున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో 1 టౌన్ అదేవిధంగానే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ బట్టి చూస్తే అసలు గంజాయి ఎలా సరఫరా అవుతోంది, ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తోంది అనేటువంటి విషయాలను పూర్తిగా పోలీసులు దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మద్యం మత్తులో తాగి తూలడమే కాకుండా గంజాయి మత్తులో వాళ్ళు తూలడమే కాకుండా మొత్తం పైన విచక్షణ రహితంగా వివరించేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు వాళ్ళని తీసుకెళ్ళినా కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా గంజాయి మత్తు తొలగిస్తాము, అదేవిధంగా గంజాయి అక్రమంగా తరలించేటువంటి వారి ఆట కట్టిస్తామనేటువంటి విధంగా ఈగల్ టీంలను ఇలా వీటిని అన్నింటినీ ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏమాత్రం పనిచేస్తున్నాయనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగా. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం, అదేవిధంగా ఇదే సాక్ష్యంగా నిలుస్తుంది. గంజాయి మత్తులో తూగుతున్నటువంటి ఒక అజయ్ అనేటువంటి ఏకంగా సిఐ పైన దాడి చేయడం పైన పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. 2 టౌన్ సిఐపై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో ఒకంత కలకలం అయితే చెలరేగింది. ఈ నేపథ్యంలో సిఐ శ్రీకాంత్ గాయపడినట్లుగా తెలుస్తోంది. వెంటనే నిందితుడు అజయ్పై సిఐ శ్రీకాంత్ కాల్పులు జరిపినట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం. ఆదివారం రాత్రి మద్యం మత్తులో రాజా అనే వ్యక్తిపై అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. 2 వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో రాజా కంప్లైంట్తో అజయ్ను పట్టుకునేందుకు సిఐ వెళ్లారు. సిఐ పైన కత్తితో దాడికి పాల్పడ్డాడు అజయ్. ఇక సిఐ కాల్పుల్లో నిందితుడు అజయ్ కాలిలోకి బుల్లెట్ దూసుకువెళ్ళింది. అనంతరం పోలీసులైతే అజయ్ని అదుపులోకి తీసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఒక్కసారిగా తుపాకీ తూటా పేలడంతో స్థానికుల ఒకంత ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి ఉంది. ముందు పదండి కొద్దిగా ముందుకెళ్ళి